వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్? అయితే ముందైతే పవన్ కళ్యాణ్ అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి ఇంకా సిబిఎన్ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసారు. మరి కూటమి రావాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? ఇంకా వాళ్ళు వస్తే బెటర్ అనుకుంటున్నారు. మరి వాళ్ళు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళు రాజధాని డెవలప్ అవుతుందండి. ఫస్ట్ అంటే ఈ 5 సంవత్సరాలు రాజధాని లేదు చెప్పుకోవడానికి. ఫస్ట్ అది డెవలప్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ చాలా మంది జాబ్ హోల్డర్స్ కూడా జాబ్ లేదంటున్నారు. జరగచ్చు అంటే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరు వచ్చాకుండా కొంచెం ఇక ఫస్ట్ ఈ అప్పులు తీసి మళ్ళీ ఆ తర్వాత చూడాలి. ఓకే, మీరు ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళు వస్తే మీ మనసులో మాట? ఫస్ట్ అయితే పోలవరం అండి. పోలవరం దృష్టిలో ఇప్పుడు ఈ సంక్షేమము ఇక్కడ చేసిన ఈ 5 years 10 years కూడా ఆ పోలవరం ఒక్కటి పూర్తయితే వీటన్నిటికంటే డబల్ త్రిబుల్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, సంక్షేమాలు ఏమొద్దంటారా? పోలవరం ఒకటి చాలా, అది ఒక్కటి ఉంటే మిగతాటి అవసరం లేదు కదండి. అప్పుడు పోలవరం ఒకటి ఉంటే అది దానివల్ల అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది, అప్పుడు సంక్షేమం అవసరం లేకుండా డెవలప్మెంట్ జరుగుతుంది కదా, మా జనాలకు డబ్బులు ఉంటుంది. రుణమాఫీ అంటే అది కేవలం ఎవరైతే రైతులు చేసి ఉంటారో వాళ్ళకి చేస్తే బెటర్ అండి. వాళ్ళకు అంటే ఇక్కడ పొలం ఉన్నాడు ఒక్కడే బాగుపడాలి, లేనోడు బాగుపడదు. చెప్పేది అలా కాదండి. ఇప్పుడు పొలం అంటే ఇప్పుడు అందరికి ఉంటుంది, సిటీలో ఉండే వాళ్ళకు పల్లెల్లో పొలాలు ఉంటాయి, దానివల్ల వీళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా. ఎవరైతే నిజంగా రైతు చేసింటారో వాళ్ళకి మాత్రం ఇవ్వాలి, అలా అని లేదండి. దాని మీనింగ్ అదే కదా. దాని మీనింగ్ వీళ్ళకి వేరే ఉంటాయి కదండి. పొలం ఉన్న వాళ్ళందరికీ లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు కూడా ఎంతమందిని చూపించాలి మీకు? మీ ఊర్లో అందరికి ఇల్లు ఉందా? లేదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇల్లు కట్టివ్వాలి. మరి నీకు పొలం ఉన్న వాళ్ళు ఒక్కటి చేస్తే చాలు, వాళ్ళతో అనవసరం సంక్షేమ పథకాలు అనవసరం ఉంటున్నాయి. సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఉంటే పథకాలు అవసరం ఏముంది, ఫస్ట్ డెవలప్మెంట్ కదా కావాల్సింది. డెవలప్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు మీరున్నారండి, మీకు జాబ్ లేదనుకోండి, మీకు నెలకు 3,000 ఇవ్వడం బెటరా, లేకంటే మీకు 30,000 ఇచ్చి జీతం ఇచ్చే ఉద్యోగం కల్పించడం బెటరా? అంటే టోటల్గా టీడీపీ హయాంలో నిరుద్యోగులే లేరంటావు. నేను వాళ్ళకి సపోర్ట్ చేయనండి. మళ్ళీ వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళని వదిలేసారు. 2019లో వద్దన్నారు, వీళ్ళు చేయలేదు. ఏమంటే వీళ్ళకంటే వాళ్ళు కొంచెం బెటర్, అంటే ఏ ప్లేస్లో ఎవరు రావాలని అన్నారు కదా, అందుకు అడిగాం. గెలిస్తే బాగుంటుంది అంతే. ఓకే, ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటుంది? ఎన్ని సీట్లతో వస్తే బాగుంటుంది? ఎన్ని సీట్లు ఉందండి, మాలో 51% కదా కావాల్సింది. 175కి ఎన్ని సీట్లు గెలుస్తారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna